సరే మీరు వినండి, కావాలంటున్నారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, వినండి సార్, వినండి కనకారావు గారు, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలా. గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోండి, అంతవరకే. గౌరవంగా మాట్లాడినప్పుడు మీరు గౌరవం ఇచ్చారు. కనకారావు గారు మీకు ఇస్తాను, కనకారావు గారు మీకు ఇస్తాను, ఆయన మాట్లాడినవ్వండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. కనకారావు గారు మీకు గౌరవం ఇచ్చి మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, కాసేపు ఆగండి. కనకారావు గారు మీకు నేను అవకాశం, మీకు కావస్తే మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను అవకాశం ఇస్తాను, ఆయన మాట్లాడినవ్వండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సార్, ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసిక్ల వరద నీరు వచ్చిందండి. దానివల్ల ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, బుడమేరుకు వచ్చినటువంటి 40,000 క్యూసిక్ల నీళ్ల ద్వారా వాటిని ఏదో కృష్ణానదికి డైవర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇబ్బంది కలిగిద్దని, ఆ 40,000 క్యూసిక్ నీళ్ళని పక్కకు మళ్ళించారు కాబట్టి అనేటువంటి ఒక దారుణమైన తప్పుడు ఆలోచనని ప్రజల్లోకి చొప్పించాలనేటువంటి నీచమైన ఆలోచన చేస్తా ఉన్నారు. 11 లక్షల చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చినా కానీ ఏమి కానటువంటి ప్రకాశం బ్యారేజీకి, లేదు ఆ ఇంటికి ఈ 40,000 క్యూసిక్లు వస్తే ఇబ్బంది వస్తుందా? అది తప్పుడు ఆలోచన. వీళ్ళ వికృత చేష్టలకి, వికృత రాజకీయానికి. విజయ్ ఒక్క విషయం ఏంటి, నాదెండ్ల గారి టార్గెట్ ఏంటి మధ్యలో? సార్, ఇక్కడ నాదెండ్ల గారి టార్గెట్ సార్, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఏముంటది? ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికి కూడా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారందరికి కూడా రిలీఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటది. 20% అయింది, మిగతాది ఎందుకు అవ్వలేదు అనేటువంటిది అక్కడ జరిగినటువంటి సంఘటన. అదే తప్పు కాదు కదా. ఒకవేళ 20% అయితే మిగతాది ఇస్తారు. ఇప్పుడు నేను అనేది అంటే స్పెసిఫిక్ గా పలానా వాళ్ళకి లబ్ధి పొందలేదు, పలానా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ అయితే, ఇదిగో పలానా ప్రాంతంలో వీళ్ళకి రిలీఫ్ ఫండ్స్ లేదా రిలీఫ్ సంబంధించినటువంటి ఏది అందలేదు ఇది అని పర్టికులర్ గా చూపించి వారికి తీసుకెళ్లి చేపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటది. అంతేగాని శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు ఇక్కడ కూడా పేదలు ఇబ్బంది పడతా ఉంటే దీంట్లో కూడా రాజకీయాలు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ రేపు వాట్సాప్ యూనివర్సిటీలో ఏ విధమైనటువంటి మాటల్ని వండి వారుస్తున్నారో వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు చేసినా కానీ. కనకారావు గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, వాళ్ళు చెప్పినట్టు చేసినా కానీ అక్కడ లేదా బుడమేరుకు ఏమంటే 5 సంవత్సరాల పాటు కనీసం గ్రీజ్ అంటించలేదండి. వీళ్ళు కూడా ప్రాజెక్టుల గురించి లేదు వరదల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తా ఉంది. వీరు చేయాల్సిన పని ఒక్కడు కూడా చేయకుండా గుడ్డగాల్చి ముఖాన్ని వేద్దామనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు నిజంగా ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రాంతాలు లేదా ప్రజల లిస్టు కలెక్టర్ గారికి తీసుకెళ్లేవండి, వారు వెళ్ళి వారికి సహాయం చేస్తారు. అంతేగాని ఇటువంటి ప్రతి దాంట్లో రాజకీయం చేయడం అనేది చాలా తప్పని చెప్తా ఉన్నాం. సార్, మేము రాజకీయం చేయట్లేదు సార్. 28వ తారీఖు నాడు భారత వాతావరణ శాఖ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేశారు. అదే క్రమంలో బుడమేరు నుంచి వరద ఎక్కువ వచ్చే క్రమంలో దాదాపు 30,000 క్యూసిక్ల వాటర్ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం వచ్చే క్రమంలో అక్కడ రవీంద్ర నాయక్ గారు కూడా ఇక్కడ ముంపు ఎక్కువైపోతుంది కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం డెసిషన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళ పైన ఎస్సీలు కానీ సిఈలు మొత్తం చెప్పడం జరిగింది. దీని మీద ఒకవేళ పైనుంచి వరదలు వస్తున్నప్పుడు అటు మున్నేరు కావచ్చు, ఇటు బుడమేరు కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఏకాలం వచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే క్రమంలో కింద ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇందాక 11 లక్షల క్యూసిక్లు వాటర్ అవుట్ ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కరకట్ట వాల్ కట్టారు కాబట్టి ఈ రోజు విజయవాడకి ముందుగా కృష్ణా బ్యారేజీ నుండి గతంలో 4 క్యూసిక్ల కృష్ణకు మునిగిపోయే పరిస్థితులు 11 లక్షల క్యూసిక్ల వాటర్ వదిలినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారంటే వాళ్ళు ఈ రోజు కేవలం వాల్ కట్టడం వల్ల, అది జగన్మోహన్ గారి వల్ల వచ్చింది. కనకారావు గారు ఈ పంచాయతీ అయితే తేలదు, మీరేమో ఇది అంటారు, వాళ్ళు అది కాదు అంటారు. సో గత 10 రోజులు పెట్టి జరుగుతున్న పంచాయతీ ఇది. ఇప్పుడు కష్టాల్లో ప్రజలు ఉన్నారు, ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, ఇచ్చారు మీకు 40% మీరే చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 2 సార్లు ముప్పు ప్రాంతాల్లోకి వెళ్ళి
ఆయన ఏం బోట్లో తిరగలేదు, లేదంటే రోడ్డు మీద జేసీబీ వ్యాన్లో తిరగలేదు. ఆయన మోకాళ్ళ నీళ్ళలోకి వెళ్ళి ఆర్ఆర్పేట కావచ్చు, సింగనగర్ మొత్తం కూడా ముంపు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఈ ప్రభుత్వం మొత్తం కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే సహాయం చేయడం మొదలు పెట్టింది. అంతకుముందు అసలు మేము వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎవరు మా దగ్గర రాలేదని చెప్పి బాధితులు చెప్పారు. ఓకే, ఆ తర్వాత రోడ్డు మీద తిరిగే తప్ప గ్రౌండ్ ఏదైతే మోకాళ్ళు పైదలు వాటర్ ఉన్నటువంటి కాలనీల్లోకి ఈ మధ్య కాలంలోనే వాళ్ళు వెళ్ళి సహాయం చేయడం జరిగింది. ఓకే. ఈ రోజు పేపర్లు మొత్తం ప్రజలు మొత్తం కూడా ఆ ఏదైతే ప్రజలకు సర్వీస్ చేయడంలో విఫలం అయిపోయారని చెప్పేసి ఈ రోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఈ ఫ్లడ్స్ లో ఫెయిల్ అయిపోయినది ప్రజలు మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. ఓకే బుజ్జి, జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత భయపడి మీరు సాయం చేయడం మొదలుపెట్టారు అన్నది వాళ్ళు అది అవాస్తవం సార్. ఆయనకి ఇంకా ఇదే పని మీద ఆయన దీంట్లో అవగాహన లేకుండా ఏయో మాట్లాడుతున్నారు. సరే అండి, మీ మాజీ ముఖ్యమంత్రి వచ్చాకే ఈ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ వెళ్ళి సహాయ సహకారాలు చేశారు. మీ సభ్యులు ఎవరన్నా, మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, మాజీ పౌరశాఖ మినిస్టర్ కానీ, నీటిపారుదల శాఖ మినిస్టర్ కానీ కనీసం అడుగు పెట్టారు అక్కడ? మేము గ్రౌండ్ లెవెల్లో 5-6 రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ఎన్డీఏ